హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను సక్సెస్ఫుల్గా నా బీఎస్సీ నర్సింగ్ కోర్స్ని కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నా మొక్కుబడి అయితే కంప్లీట్ చేసుకోవడానికి ఇప్పుడు మార్కాపూర్ నుంచి కర్నూలు అయితే బయలుదేరుతున్నాము. కర్నూలులో ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంది కదా, ఆ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి మార్కాపూర్ నుంచి కర్నూలు అయితే బయలుదేరిపోయాము. అక్కడ మార్కాపూర్ నుంచి నంద్యాల ట్రైన్ జర్నీ చేసేటప్పుడు అయితే ఈ మధ్యలో మనకి పచ్చనైన చెట్లు, పొలాలు, ఎత్తైన కొండలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం ఇంకా అబ్జర్వ్ చేస్తే మధ్యలో కొన్ని అరటి చెట్లు, తర్వాత సొరంగ మార్గాలు, కెనాల్స్ ఇవన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. వీటన్నిటిని చూసినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. స్ట్రెస్ కూడా చాలా వరకు రిలీవ్ అవుతుంది. ఎందుకంటే మనకి టౌన్లలో ఉన్నప్పుడు చాలా ఆ పొల్యూషన్కి అయితేనేమి, ఆ వర్క్ స్ట్రెస్కి అయితేనేమి చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఆ స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి ఈ పచ్చనైన పొలాలు, ఈ ఎత్తైన ప్రదేశాలు, ఈ పచ్చనైన వాతావరణాన్ని చూసినప్పుడు ఆ స్ట్రెస్ అనేది చాలా వరకు రిలీవ్ అయిపోతుంది. సో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన జర్నీలో కొన్ని మంచిగా గ్రీనరీ ప్లేసెస్ అయితే తగులుతూ ఉంటాయి. ఎత్తైన ప్రదేశాలు, కొండలు ఇవన్నీ మంచిగా అనిపిస్తూ ఉంటాయి. చూడడానికి మనసుకు అయితే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా వ్యూ, చాలా అంటే చాలా బాగుంది కదా. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొండల్లో నుంచి సొరంగ మార్గాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ సొరంగ మార్గాల నుంచి మనకి కెనాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా సొరంగ మార్గాలని. ఎప్పుడైనా చూసారా మీరు సొరంగ మార్గాలని? చూడండి, ఇప్పుడు మనకి అదిగోండి సొరంగ మార్గంలో నుంచి కెనాల్ అయితే వాటర్ అయితే చక్కగా వస్తూ ఉన్నాయి కదా, చాలా బాగుంది కదా. సో కొంచెం దూరం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇలా అరటి చెట్లు అయితే కనిపిస్తాయి. అరటి చెట్లు ఇక్కడ అంటే మార్కాపూర్ నుంచి నంద్యాల వెళ్ళే ఈ దారిలో, ఈ ట్రైన్ జర్నీలో అయితే మనకి అరటి చెట్లు కనిపిస్తాయి. చివరికి మన జర్నీ తర్వాత ఎల్లమ్మ దేవాలయంకి అయితే చేరుకున్నాము. లోపలికైతే ఎంటర్ అవబోతున్నాము. ఇలా బయట అయితే ఇలా ఉంటుంది. చాలా పవర్ఫుల్ దేవత అండి. అంత టఫ్ కోర్సు బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే అమ్మవారిని ఒకసారి దర్శించుకోవాలని మొక్కుకున్నానండి. ఇప్పుడైతే ఈ మొక్కుబడిని కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. చూడండి, టెంపుల్ అయితే లోపల చాలా బాగుంది. అంటే మనం మంగళవారాలు, శుక్రవారాలు వస్తే మాత్రం చాలా రష్గా ఉంటుంది. అందుకే శనివారం అయితే మేము వచ్చాము. శనివారం అంత రష్గా అయితే ఉండదు. ఇదిగోండి అమ్మవారిని చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. అమ్మవారిని చూసినప్పుడు నాకైతే కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి. ఇంకా అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని. అమ్మవారు అయితే ఫస్ట్ కనిపించింది అయితే ఇక్కడ అండి, ఇక్కడ వెలిసారంట. ఎవరికో కళలో కనిపించి చెప్పారంట. ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు అమ్మవారు కనిపించిన ప్లేస్ ఇలా బండని పక్కకు అనేసి చూపించారు. ఇదైతే సెకండ్ టైం నేను ఈ టెంపుల్కి రావడం. దర్శనం అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సరే, కొంచెం దూరం జర్నీ చేసిన తర్వాత మనకి ఇప్పుడు కర్నూలు నుంచి మనం నంద్యాలకు వెళ్ళిపోతున్నాం రిటర్న్ జర్నీ. ఎందుకంటే నంద్యాలలో మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు. ఆ సిస్టర్ వాళ్ళని మీట్ అయిపోయి సిస్టర్ వాళ్ళ పాప వైవిధ్యతో కొంచెం సేపు ఆడుకొని కొంచెం సేపు బండి మీద అయితే మేము ట్రావెల్ చేసాము. చక్కగా పాపతో ఆడుకున్నాము. పాప ముద్దు మాటలతో మంచిగా ఎంజాయ్ చేసాము. చక్కగా ఆడుకుంది మాతో కూడా పాప. తర్వాత ఆ పక్కనే నర్సరీ ఉంది. ఆ నర్సరీ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే పువ్వులు కానివ్వండి, కాయలు కానీ రాని ఈ మొక్కలు అయితే స్పెషల్ మొక్కలు చాలా ఉన్నాయి. ఇవి చాలా వరకు ఆక్సిజన్ అయితే అందిస్తాయంటండి. ఈ మొక్కలను అయితే నేను ఎప్పుడూ చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసున్నారా? చూసుంటే నాకు కామెంట్ సెక్షన్లో వీటి పేర్లు అయితే చెప్పండి. కొన్ని అంటే 2-3 ప్లాంట్స్ పేర్లు అయితే చెప్పారు. ఎలిఫెంట్ ప్లాంట్ అంట, ఆల్ స్పైస్ ప్లాంట్ అంట,
ఇంకపోతే ఆక్సిజన్ ప్లాంట్స్ అంట, అంతవరకే చెప్పారు. ఇంకా అన్ని ప్లాంట్స్ పేర్లు అయితే నాకేం చెప్పలేదు. నర్సరీ వాళ్ళు వీళ్ళైతే స్పెషల్గా పెంచుకుంటున్నారంట. ఇవైతే అమ్మడానికి కాదంట, అమ్మే మొక్కలు అయితే సపరేట్గా పక్కన పెట్టారు. ఇదైతే ఆల్ స్పైస్ ప్లాంట్, అదొక్కటే తెలుసు నాకు, ఇంకైతే ఏం తెలియదు. చూడండి ఎలా ఉన్నాయో, స్పెషల్గా ఉన్నాయి కదా. అర్రే ఈ ప్లాంట్ చూడండి ఎలా ఉందో, ఫ్లవర్ షేప్లో ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది కదా, అచ్చం ఫ్లవర్ లాగా. ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. నేనైతే వీటిని ఎప్పుడు చూడలేదు, నాకు కూడా చాలా బాగా అనిపించింది. చూస్తూ ఉంటే ఇంకా 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 వస్తూనే ఉన్నాయి ప్లాంట్స్ అయితే. చూడండి కింద నేల మీద ప్లేస్ సరిపోనట్టు గోడ మీద కూడా పెంచేస్తున్నారు వీళ్ళు. ఆహా, మొక్కల పెంపకం అంటే ఇంట్రెస్ట్ ఉండాలండి. ఈ మొక్కలు పెంచడం వలన, ఆ ఇంట్రెస్ట్ వల్ల మనకి డిప్రెషన్, తర్వాత మూడ్ సపరేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. తర్వాత ఆ పక్కనే మనకి ఎక్వేరియమ్స్ అయితే ఉన్నాయి. 50 బాక్సులు దాకా ఉన్నాయి ఇక్కడ. 50 బాక్సులు రకరకాల చేపలను అయితే పెట్టి పెంచుతున్నారు. ఇవైతే మనం కొనుక్కొని వెళ్ళొచ్చు, కానీ ఇవి కొనుక్కొని వెళ్ళాలి అంటే మనము ఇంట్లో కూడా వీటికి ఆక్సిజన్ అయితే ప్రొవైడ్ చేయాలంట. మనకి ఆక్సిజన్ ప్రొవైడ్ చేసే అంత ఫెసిలిటీ అయితే ఇంటి దగ్గర లేదండి. అందుకే ఈ ఫిషెస్ అయితే తీసుకొని వెళ్ళలేదు నేను. వాళ్ళ దగ్గర కొద్దిగా పర్మిషన్ అయితే తీసుకొని నేనైతే ఈ ఫిషెస్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఎంత బాగున్నాయో కదా, కలర్ ఫిషెస్ చూడండి, ఎంత బాగా అంటే అంత బాగున్నాయి కదా. చూడండి కలర్ఫుల్ ఫిషెస్, చిన్న ఫిషెస్ దగ్గర నుంచి కొంచెం, అంటే ఇవి మరీ పెద్దగా అయితే పెరగవనుకుంటాను, ఒక సైజ్ వరకు మాత్రమే, అంటే మహా అయితే అరచేయి అంత పొడవు మాత్రమే వస్తాయంటండి ఈ ఫిషెస్. చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి కదా, కొన్ని రెడ్ కలర్, కొన్ని మల్టీ కలర్, కొన్ని అయితే బ్లాక్ కలర్ లో ఇలా ఉన్నాయి ఫిషెస్. చూడండి ఇది ఎలా ఉందో, వైట్ కలర్ లో ఉంది. ఫిషెస్ ని చూస్తూ ఉంటే నాకైతే టైమే తెలియలేదు. 10 నిమిషాలు అనుకున్నాను, కానీ దాదాపు 1/2 గంట పైన అయింది నాకు ఈ ఫిషెస్ ని చూస్తూ ఉంటే. ఇంకా చూడాలనిపించింది. చూడండి ఇదైతే మల్టీ కలర్ ఫిష్, ఎంత బాగుందో కదా. అమ్మో, కోపంగా చూస్తుంది నా వైపు అనిపించింది. కొద్దిసేపు నేనైతే ఆడుకున్నాను. తర్వాత ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి ఫ్యామిలీతో కలిసి. అబ్బా ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో తెలుసా ఇక్కడ, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చూడండి ఎంత బాగుంది కదా, చూడండి కదా ఎంత బాగున్నాయో కదా. ఆహా, ఫ్యామిలీతో కలిసి నేనైతే ఇలా ట్రిప్ వేద్దాం అనుకున్నాను. మా వైవిధ్య అయితే ఎత్తుకోమని గోల్ చేస్తూ ఉంది. సరే, మన జర్నీలో చివరి జర్నీ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి, అల్లుళ్ళ బర్త్డే ఫంక్షన్ ఉంటే దాన్ని కూడా చూసుకొని వెళ్దామని చెప్పి ఇక్కడైతే బర్త్డే ఫంక్షన్ ని సెలబ్రేట్ చేసుకున్నామని ఇక్కడైతే ఆగాము. బర్త్డే సెలబ్రేషన్స్ తో బాగా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగా జరిగింది బర్త్డే ఫంక్షన్. వీళ్ళైతే మా అల్లుళ్ళు, ఎంత ముద్దుగా ఉన్నారో కదా. చిన్నోడి బర్త్డే ఫంక్షన్. సరే, ఇంకా రిటర్న్ జర్నీలో మనకి మార్కాపూర్ చెరువు అయితే తగులుతుంది. ఈ మార్కాపూర్ చెరువు అయితే మొన్నటి వరకు అయితే ఎండిపోయింది. మొన్న వరదల కారణంగా వాటర్ అయితే వచ్చి చేరాయి. చూసారా మీరు ఎప్పుడైనా మార్కాపురం చెరువుని? ఇది కూడా అయిపోయిన తర్వాత మన జర్నీ ఇప్పుడు ఒంగోలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.